సినీ ప్రేక్షకుల మనసులో కథనాలకు ప్రాధాన్యతనిచ్చే దర్శకుడిగా పేరు పొందిన డైరెక్టర్ దేవకట్ట ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. ఎందుకంటే ఆయన కొత్తగా రూపొందించిన ఓటీటీ వెబ్ సిరీస్ మయసభ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. కానీ ముందు దేవకట్ట సినిమాటిక్ జర్నీ గురించి ఒకసారి చూద్దాం. 2005లో వెన్నెల సినిమాతో తెరంగేట్రం చేసిన దేవకట్ట అయితే 2010లో వచ్చిన ప్రస్థానం సినిమాతో మాత్రం ఆయన టాలెంట్ పూర్తిగా వెలుగులోకి వచ్చింది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పాత్రల లోతు, సంభాషణల తీవ్రత సినిమాకి హైలైట్ గా నిలిచాయి. శర్వానంద్, సాయి కుమార్ మధ్య మానసిక పోరాటం మనందరికీ గుర్తుండే ఉంటుంది. అందులోనే దేవకట్ట సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కావు, ఆలోచనలకు బీజం వేయాలనే లక్ష్యంతో ఉంటాయన్న ఫీల్ మొదలైంది. తర్వాత నాగ చైతన్యతో ఆటోనగర్ సూర్య తీసిన కొన్ని కారణాల వల్ల అది పెద్దగా గుర్తింపు పొందలేదు. డైనమైట్ అనే రీమేక్ కూడా కమర్షియల్ గా ఆకట్టుకోలేకపోయింది. కానీ 2021లో వచ్చిన రిపబ్లిక్ సినిమాతో మళ్ళీ తన క్లాస్ చూపించారు దేవకట్ట. రాజకీయ వ్యవస్థలో అధికారుల ఆత్మగౌరవం, నాయకుల నియంత్రణ అనే అంశాలతో నెమ్మదిగా తేటతెల్లంగా సినిమా సాగింది. ఇప్పుడు ఇదిగో అదే రాజకీయ అంశాలతో మరింతగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా డైరెక్టర్ దేవకట్ట తెస్తున్నారు వెబ్ సిరీస్ మయసభ. ఈ సిరీస్ కు క్రేజ్ ఎందుకంటే ఇది 1990ల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో సాగుతుంది. వైఎస్ఆర్, చంద్రబాబు మధ్య ఉన్న స్నేహం, రాజకీయ వైరం అన్ని ఇందులో కీలకాంశాలు. కాలీవుడ్ యాక్టర్ ఆది పెన్శెట్టి చంద్రబాబు పాత్రలో నటించగా, కీడాకోలా ఫేమ్ చైతన్యరావు వైఎస్ఆర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే సిరీస్ లో వీరి అసలు పేర్లను చూపించకుండా రెడ్డి, నాయుడు అనే పాత్రలుగా రూపకల్పన చేశారు. ఇది నిజమైన రాజకీయాల్ని సూచిస్తూనే ఒక ఫిక్షనల్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతుందంటే అర్థం చేసుకోవచ్చు. టీజర్ కు అన్ని ప్లాట్ఫామ్స్ లో నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సిరీస్ పై అంచనాలు బాగానే పెరిగిపోయాయి. దీనిపై దేవకట్ట మాట్లాడుతూ, ఈ కథ ఏ పార్టీ పక్షంలో కాదు, ఎలాంటి రాజకీయ మద్దతు లేదు, కానీ సత్యం, మానవతా విలువలు ఇందులో ఉంటాయి అని అన్నారు. ఈ కథ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థుల మిత్రత్వం కథ మాత్రమే కాదు, ఒక రాష్ట్ర కథగా మారేలా నిర్మించబడింది అని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ మయసభ సిరీస్ ను మీరు చూడాలంటే డేట్ మర్చిపోకండి. ఆగస్ట్ 7వ తేదీ నుంచి సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ మొదలవుతుంది. డైరెక్టర్ దేవకట్ట తన మార్క్ చూపించనున్న ఈ సిరీస్ వాస్తవికత, భావోద్వేగం, రాజకీయ నిజాయితీకి అద్దం పడుతుందో లేదో చూడాలి మరి.